హాయ్ పిల్లలారా, మీతో పిసినారోడి ఫన్నీ విందు కథ చెప్తున్నాడు. లోభం ఎలా స్నేహితులను పెంచాలి. పిసినారోడా, నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చి విందు తినేస్తావు. అవునురా, మీరు చాలా బాగా తినిపిస్తారు. ఇప్పుడు నువ్వు మాకు విందు ఇవ్వు. ఇదిగో బిర్యానీ, పాయసం, స్వీట్స్ అన్నీ. అబ్బా, అద్భుతంగా ఉన్నాయి. కలిసి తినదాంరా. అరే, నువ్వు అంతా తినేశావు, మాకేమీ లేదు. నేను మిమ్మల్ని పిలిచాను కదా, మీరు తెచ్చుకున్నారు. ఇదేమిటి, లోభం చాలా ఎక్కువ. లోభం చేస్తే స్నేహితులు దూరం అవుతారు. అయ్యో నా తప్పే, ఇకనైనా మారు. అయ్యో నా తప్పే, ఇకనైనా మారుతాను. నా పిసినారితనం వల్ల స్నేహితులు పోయారు. మళ్ళీ పిలిచి నేనే ఫుడ్ తెచ్చి ఇస్తా. అతను మారాలని అనుకున్నాడు. రామయ్య, లక్ష్మయ్, తిరిగి రండి. ఇప్పుడు నువ్వు మారావ్. అవును, పంచుకుంటే సంతోషం ఎక్కువ. సూపర్ రా. ఇలాంటి విందు ఎప్పుడూ మర్చిపోలేం. లోభం వదిలేశా, ఇక ముందు ఎప్పుడూ పంచుకుందాం. అబ్బా, ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంది. అవును, మనం కలిసి తినడం ఎంత సంతోషంగా ఉంటుంది పిల్లలారా. మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ డి, కామెంట్ లో మీ ఫేవరెట్ పార్ట్ చెప్పండి.